నాలుగో జామున నేల మీద నడుచుకుంటూ వస్తున్నారు. ప్రభువును చూసిన శిష్యులందరూ కేకలు వేశారు. ఏమని? భూతం భూతం అని భయపడి. అప్పుడు ప్రభు అన్నారు, నేను భూతాన్ని కాదయ్యా, నేనే అన్నారు. ఎప్పుడైతే నేనే అన్నారో ప్రభు స్వరం గుర్తుపట్టి ధైర్యం తెచ్చుకున్నారు. అందులో పేతురు అంటాడు, నువ్వేనా ప్రభువా? అయితే నేను నేల మీద నడిచి నీ వద్దకు వచ్చేటట్టు చెయ్యి అన్నాడు. సరే రా అన్నాడు ప్రభు. సరే అండి, ప్రభు సెలవు తీసుకొని ధోనిలో కాలు బయట పెట్టాడు, నేల మీద నడుస్తూ ఉన్నాడు. కొంత దూరం నడిచాక గాలిని చూశాడు, మునిగిపోతున్నాడు. మరి ప్రభు అక్కడే ఉన్నాడు కదా, ప్రభు రమ్మంటేనే వచ్చాడు. ఇప్పుడు ప్రభు వారు ఏం చేయాలి? అమ్మ వినండి, ఇప్పుడు మనం ఉన్నాం, మీ పిల్లోడు పరిగెత్తుకొస్తున్నాడు ఇంట్లో నుండి బయటికి. వాడి మధ్యలో ఏం జరుగుతుందో చూడడం. వాడికి కావాల్సింది ఎవరో? తండ్రిగా తల్లిగా నువ్వు వస్తున్నావు కాబట్టి నీ మీద చూసుకుంటూ వాడు వచ్చేస్తున్నాడు. అక్కడ ఏదో ఒక ఆటంకం, అభ్యంతరం, ఏదో ఒక ప్రమాదం ముంచుకొని వస్తుంది, వాడికి చూడడం. అప్పుడు తల్లిగా నువ్వేం చేస్తావు? అమ్మ ఆలోచించండి. కేకలు వేస్తాం, అరే రామాక రామాక రా అంటాం. లేకపోతే వాడు ఏదైనా పడిపోబోతున్నాడు అనుకోండి, మనమే మనకున్న చేతులే వదిలేసేనని పట్టుకునే ప్రయత్నం చేస్తాం. మరి యేసు ప్రభు వారు ముందే ఉన్నాడు. ఈ పేతురు దోనిలో కాలు తీసి నీళ్ళ మీద పెట్టాడు, నేల మీద నడుచుకుంటూ వచ్చాడు, గాలిని చూశాడు. సరే గాలిని చూసి భయపడి మునిగిపోసాగాడు. మునిగిపోతున్నాడు. కాళ్ళు మునిగిపోయినాయి, పాదాలు మునిగిపోయినాయి, మోకాళ్ళు మునిగిపోయినాయి, నడువులోకి వచ్చేసింది, మునిగిపోతున్నాడు. ఇక మునిగిపోతున్న ప్రభు అక్కడే ఉండి చూస్తూ ఉన్నాడు. కానీ అయ్యా పేతురు మునిగిపోతున్నాం అన్నాడా? ప్రభువే మాట్లాడట్లా. అంటే ప్రభు కనబట్టలేదని అర్థమా? వినాలి, ప్రభు కనబట్టలేదనా? కాదు. ప్రభు ఆయనకి నేర్పాలనుకున్నాడు. ఏమి చేయాలి? తాను ఏమైపోతున్నాడో తనకు తెలియాలి. ప్రభు చూస్తూనే ఉన్నాడు, ముందే ఉన్నాడు, ప్రభు దగ్గరికే వెళ్తున్నాడు. ప్రభు రమ్మంటేనే అడుగు పెట్టాడు, నేల మీద నడుచుకుంటూ వెళ్తున్నాడు. ప్రభు ముందు కనపడుతున్నాడు. ప్రభు వారు పరిగెత్తుకొని వచ్చి పేతురును పడిపోకుండా పట్టుకోలా? లేదా ప్రభు చెయ్యి ఎక్కడున్నా, ఆయన పరలోకంలో ఉన్న భూమి మీద ఆయన చెయ్యి రాగలదు. ఏమంటే ఆయన చెయ్యి హస్త కిరణాలు ఉన్నాయి అన్నాడు. కనుక ఆయన ఎంత దూరంలో ఉన్నా పట్టుకోగలడు. మరి ఆయన అన్నీ చేయగలిగి కాముగా ఉన్నాడు, చూస్తున్నాడు. ఈ పేతురేమో గాలిని చూసి మునిగిపోతూ ఇక మునిగిపోయి పరిస్థితికి వచ్చింది. అప్పుడు కేక వేశాడు. ఎప్పుడైతే కేక వేశాడో ప్రభు ఏం చేశాడు? చెయ్యి చాచి పట్టుకున్నాడు. పట్టుకున్నాక ఒక మాట అన్నాడు, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడ్డావని చెప్పి చెయ్యి పట్టుకొని లేపి నేల మీద నడిపి దోనిలో చేర్చాడు. ఆమేన్. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, మీ ఘనమైన నామమును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. కన్నీరు కారుస్తూ భారముతో ప్రార్థన చేస్తున్నా. అయ్యా ఈ రోజు నాకు వాక్యం అర్థమైంది, ప్రభు నాతో మాట్లాడాడు అని. ఎవరైతే పశ్చాత్తాపడి ప్రార్థించారో వారిని క్షమించు నాయన, వారికి సహాయం చేయనాయన. వారి హృదయాలను నీ వాక్కుతో నింపండి, నీ మహిమతో నింపండి. నీ కార్యాలు జరిగించి తోడై ఉండమని మీ చేతులకు అప్పగిస్తూ యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.